లోకల్ బాడీ ఎలక్షన్స్ లో హై డ్రామా కనిపిస్తోంది ఎక్కడికక్కడ. ఎందుకు ఇంత మాటండం జరుగుతోందంటే కొద్ది రోజుల క్రితం చూసాం, ఏకంగా డబ్బులిచ్చి వేలం పాట కొనుక్కుంటున్న సందర్భం చూస్తూ ఉంటే ఈ వ్యక్తి ఇంకొక అడుగు ముందుకు వేశారనే చెప్పాలి. అసలు ఏం జరిగింది మాట్లాడుకుందాం. రిజర్వేషన్ అనుకూలంగా రాకపోవడంతో లవర్తో నామినేషన్ వేయించాడు ఓ వ్యక్తి. సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రిజర్వేషన్ అనుకూలంగా రాకపోవడంతో లవర్తోనే నామినేషన్ వేయించాడు చంద్రశేఖర్ గౌడ్. తర్వాత పెళ్లి చేసుకుని పోలీసులను ఆశ్రయించాడు చంద్రశేఖర్ గౌడ్. తర్వాత చంద్రశేఖర్ గౌడ్ జంట పోలీసులను ఆశ్రయించడం జరిగింది. మరోవైపు కూతురు కనిపించడం లేదని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఎస్సీలకు రిజర్వ్ అయిన తాళ్లపల్లి గ్రామ పంచాయతీ గురించి మాట్లాడుకుంటున్న క్రమం బీటెక్ చదువుతున్న ప్రియురాలితో నామినేషన్ వేయించాడు చంద్రశేఖర్ గౌడ్. నామినేషన్ విత్డ్రా చేయించేందుకు యువతి కుటుంబ సభ్యులు ప్రయత్నం చేశారు. ప్రేమ జంటకు సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సపోర్ట్ చేస్తున్నారు. ఆ విజువల్ని మీరు చూడడం జరుగుతోంది. నామినేషన్ వేసిన తర్వాత వాళ్ళు బయటకు వస్తున్న క్రమం, వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత పెళ్లి కూడా చేసుకున్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. నామినేషన్ వేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అంటే అమ్మాయి వాళ్ళ కుటుంబం నుంచి తమకు ప్రాణహాని ఉంది, లేకపోతే అమ్మాయి వాళ్ళ కుటుంబం నుంచి మాకు ఇబ్బంది ఉంది, ఇబ్బందికర వాతావరణం ఉందని చెప్పి ఇటు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది ఆ జంట. సో ఈ క్రమంలోనే వాళ్ళు మాట్లాడడం జరిగింది. ముందుగా ఆ జంట ఏముంటుందో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా తల్లిదండ్రులది ఎట్లాంటి బలవంతంగా ఏం లేదు కాబట్టి వాళ్ళని ఎలాంటి ఇబ్బంది కానీ అలాంటిది ఏమీ చేయొద్దు. నేను తాళ్లపల్లి ఆడబిడ్డగా సర్పంచ్గా నిల్చున్న ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేయాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. నిన్నటి నుంచి ఇప్పటి వరకు నాతో ఎవరెవరు ఉంటున్నారో అందరూ. మేము సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. మాకు తాళ్లపల్లి గ్రామ ప్రజలు మరియు పెద్దలు అందరి ఆశీస్సులు మాపై ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ తాళ్లపల్లి గ్రామ ప్రజలకు సేవ చేస్తామని ముందుకు వెళ్తామని చెప్పి ప్రతి దానిలో ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని చెప్పి మా మనస్సాక్షిగా అభ్యర్థిగా శ్రీజ గారు, తాళ్లపల్లి గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా శ్రీజ గారు నామినేషన్ వేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రచురించుకొని ఈరోజు సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి మండలంలోని తాళ్లపల్లి గ్రామంలో అన్ని విధాల పూర్తయింది, నామినేషన్ పూర్తయింది. తాళ్లపల్లి గ్రామంలో ఎవరు కూడా ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది, ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఎవరు ముందుకు రాకపోతూ ఒక అమ్మాయి శ్రీజ అనే అమ్మాయి చదువుకుంది, బాగా చదువుకుంది. అమ్మాయి నేను వేస్తానని ముందుకు వచ్చేసి తన సహకారంతో ఒక చందుగోడి మాజీ ఎంపీ వైస్ ఎంపీపీ గారు వాళ్ళ అబ్బాయిని మ్యారేజ్ చేసుకొని నేను వేస్తాను, మీ ప్రజల సేవ చేస్తాననే విధంగా తాళ్లపల్లి ప్రజల ముందుకు వచ్చింది. దయచేసి అక్కడున్న తాళ్లపల్లి ప్రజలు కానీ అందరు కానీ దయచేసి మైనార్టీ అన్ని కులస్తులు కానీ ఆ అమ్మాయిని దీవించాలి. తప్పకుండా అమ్మాయిని దీవించి ఆమె మీ అందుబాటులో ఉండి 24 గంటలు మీకు అందుబాటులో ఉండి వాళ్ళు భార్యాభర్తలు మీకు అందరు సేవ చేస్తారు. ఏ విధంగా అంటే మీకు 24 గంటలు అక్కడనే ఉండి ఆ అమ్మాయి సేవ ముందుకు వచ్చింది. దయచేసి అందరూ కూడా గ్రామ పంచాయతీ తెలియజేయడం కూడా ప్రతి కులస్తులు కూడా ఆ అమ్మాయిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఆ అమ్మాయికి తోడు నీడగా మేమందరం ఉంటాం. చుట్టుపక్కల గ్రామంలో ఉన్న మండలంలో కానీ ఎమ్మెల్యే గారు కానీ హరీష్ రావు కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి మేమందరం అండంగా ఉంటాం. ఆమెకి ఏ ఆపద వచ్చినా ఏదొచ్చినా వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళకు కానీ ఏ ఆపద వచ్చినా మేమందరం ముందుండి నడిపిస్తాం. ఆమె భయపడిన అవసరం లేదు. ధైర్యంగా గ్రామంలో ప్రచారం చేసుకోవచ్చు. ఆ ఊరిలో గ్రామస్తులు కూడా ఆమెకు అండగా ఉండాలని చెప్పి మేము ఎంతున్నా కానీ గ్రామంలో ఉన్న ప్రజలు యూత్ అందరూ కూడా అండంగా ఉండి ఆమెకు గెలిపించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పటి వరకు సంగారెడ్డి మండలంలోని ఆ గ్రామస్తులు కూడా పొద్దుసారి ఎంబడే ఉండి ఆమె సహకరించి ఆ కుటుంబానికి వాళ్ళు సహకరించి ఆ అమ్మాయిని జాగ్రత్తగా మా అమ్మను మన ఇంటి ఆడపిల్లగా ఎన్నుకుందాం. ఈ తాళ్లపల్లికి అనేది విధంగా మీరు చాలా ఆలోచించండి. ప్రజలు చాలా చదువుకున్న వాళ్ళు మీరు ఆలోచించి ఓటేసి ఆ అమ్మాయిని అత్యధిక మెజార్టీ గెలిపించాలని చెప్తున్నాం. నాతోని ఏం సహాయమైనా ఎమ్మెల్యే గారితో హరీష్ రావుతో తప్పకుండా మేము ఆ సాయం ఆమెకు అందిస్తాము. తప్పకుండా ఈ కార్యక్రమం పాల్గొన్న ఇక్కడున్న కార్యకర్త అందరికీ, మండల కార్యకర్తలు, గ్రామ ప్రజలకు అందరికీ కూడా పత్రిక విలేకరులకు, పోలీస్ సిబ్బందికి అందరూ సహకరించిన మీ అందరికీ కూడా రైట్. అది ప్రస్తుతం అక్కడ రియాక్షన్స్. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్తో సిద్ధంగా ఉన్నారు. మహేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మహేష్, ప్రస్తుతం అమ్మాయి వాళ్ళ కుటుంబం ఏమంటుంది? ఎట్ ద సేమ్ టైం ప్రస్తుతం ఆ జంట ఎక్కడుంది? సర్పంచ్ ఎన్నికల్లో ఆల్రెడీ నామినేషన్ ఆమె దాఖలు చేయడం జరిగింది. ఆమె ఇక్కడి నుంచి అలా ముందుకు వెళ్దా ఉంటుంది. ఇక్కడి నుంచి అలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఆ జంట? ఖచ్చితంగా సచిన్, ఇప్పటికే సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సంగారెడ్డి రూరల్ మండలం
తాళ్లపల్లి గ్రామానికి చెందిన ఎస్సీ రిజర్వ్ కావడంతో ఇప్పటికే అక్కడికి ఒకటే నామినేషన్ వచ్చింది. ఇప్పటి వరకు నామినేషన్ వేయలేదు. దీనికి సంబంధించి శ్రీజను చంద్రశేఖర్ గౌడ్ గత సంవత్సరం కాలం పాటు ప్రేమిస్తున్నాడు. వీరు ఖచ్చితంగా సర్పంచ్ కు నిలబడాలని చెప్పి అక్కడ ఎస్సీ రిజర్వ్ కావడంతో ఇటు చంద్రశేఖర్ గౌడ్ బీసీగా ఉండడంతో ఆయనకు అనుకూలంగా లేకపోవడంతో గత సంవత్సరం కాలం పాటు ప్రేమిస్తున్నటువంటి శ్రీజకు ఒక రిజర్వేషన్ వర్తించడంతో ఇప్పుడే అక్కడ పూలదండలు వేసుకుని ఈ టెంపుల్లో అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్ళారు. నేరుగా అక్కడి నుంచి నామినేషన్ కూడా వచ్చిన పరిస్థితి. ఖచ్చితంగా ఈ యొక్క శ్రీజను సర్పంచ్ గెలిపించుకుంటా అని చెప్పి ప్రధానంగా చంద్రశేఖర్ గౌడ్ కూడా చెప్తున్న పరిస్థితి. అంటే గతంలో మా అమ్మాయి లేదని చెప్పి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా అవాక్కైన పరిస్థితి. ఎందుకంటే ఒకటే నామినేషన్ వచ్చింది. ఖచ్చితంగా ఏకగ్రీవం చేయాల్సినటువంటి తాళ్లపల్లి గ్రామానికి ఇంకొక నామినేషన్ పడడంతో అవాక్కైన పరిస్థితి. ఎందుకంటే శ్రీజను ఖచ్చితంగా గెలిపించుకోవాలని చెప్పి ఇక్కడ చూస్తున్న పరిస్థితిని చూస్తున్నట్టు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కూడా ఇందులో కల్పించుకొని ఖచ్చితంగా శ్రీజను గెలిపించుకుంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా శ్రీజకు మద్దతుగా ఉంటున్నారు. వారు చెప్తున్న వర్షంలో చూసుకున్నట్టయితే స్థానిక మాజీ జెడ్పీటీసీగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అక్కడ స్థానికంగా శ్రీజను గెలిపించుకుంటాము, మాజీ మంత్రి హరీష్ రావును కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తాం, ఖచ్చితంగా ఈ యొక్క సీటును కైవసం చేసుకుంటామని చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఒక సంబంధించిన ఇక చూసుకున్నట్టయితే ఈ యొక్క పోటీ అనేది రసవత్తరంగా ఉండేది ఉంది. అంటే ఇప్పటికే అమ్మాయి శ్రీజ మాట్లాడుతున్న సందర్భాలు చూస్తున్నాం. శ్రీజ చెప్పినట్టు విషయంలో మా తల్లిదండ్రులను ఎవరు కూడా ఏమనద్దు, ఇది నా ఇష్టంగా నేను పెళ్లి చేసుకున్నాను, చంద్రశేఖర్ గౌడ్ తో నేను జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాను, ఖచ్చితంగా ఈ యొక్క సర్పంచ్ ఎన్నికని గెలవడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు ఓటేసి గెలిపించాలని చెప్పి శ్రీజ కూడా ఒక అందరికీ గ్రామస్తులకు వేడుకుంటున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ అంటే రిజర్వేషన్ అనుకూలించకపోవడం ఈ యొక్క లవరు చంద్రశేఖర్ కు సానుకూలంగా ఉండడం వల్లనే ఈ యొక్క రిజర్వేషన్ లో ఎస్సీ రిజర్వ్ లో కూడా పోటీ చేయడానికి సిద్ధమైనట్టు మనకి తెలుస్తుంది. అంటే పోలీసులు అందరూ కూడా చూస్తున్నారు. అంటే సందర్భాన్ని బట్టి చూస్తుంటే రిజర్వేషన్ బట్టి ఖచ్చితంగా గెలిపించుకోవాలని చెప్పి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చంద్రశేఖర్ సానుభూతి పరులు ఉన్నారో ఖచ్చితంగా శ్రీజన్ గెలిపించుకోవాలని చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సచిన్ రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం సంగారెడ్డి జిల్లాకు సంబంధించి జరిగిన ఈ ఘటన ఒకసారిగా అందరినీ ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రిజర్వేషన్ అనుకూలంగా రాకపోవడంతో లవర్తో నామినేషన్ వేయించాడు చంద్రశేఖర్ గౌడ్. తర్వాత పెళ్లి చేసుకుని పోలీసులను ఆశ్రయించింది ఈ జంట. మరోవైపు కూతురు కనిపించడం లేదని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఎస్సీలకు రిజర్వ్ అయిన తాళ్లపల్లి గ్రామ పంచాయతీ గురించి మాట్లాడుకుంటున్నాం. బీటెక్ చదువుతున్న ప్రియురాలతో నామినేషన్ వేయించాడు చంద్రశేఖర్ గౌడ్. నామినేషన్ విత్డ్రా చేయించేందుకు యువతి కుటుంబ సభ్యులు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ప్రేమ జంటకు సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కూడా సపోర్ట్గా నిలిచారు. తాళ్లపల్లి గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా శ్రీజ గారు నామినేషన్ వేయడం జరిగింది. తన ఇష్టపూర్వకంగా నామినేషన్ వేయడం జరిగింది. తను నేను ఇద్దరం కలిసి పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. ఇంకా ముందు ఏదైనా గ్రామంలో అభివృద్ధికి ముందుకు సాగుతామని మేమందరికీ మీడియా సమక్షంలో, మా పెద్దల సమక్షంలో, మా ఊరు సమక్షంలో అందరి సమక్షంలో మేము చెప్పడం జరుగుతుంది. మాకు గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి ముందుకు పంపాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. అది ఫ్యామిలీ పరంగా కొన్ని రావడం జరిగింది. దాన్ని అన్నింటినీ ఎదుర్కొని మేము ముందుకు వచ్చినాం. దాన్ని మా గ్రామ ప్రజలు గమనించి మనల్ని ఆశీర్వదించాలని మేము కోరుకుంటూ, ఒక అమ్మాయిగా ముందుకు వచ్చినందుకు ఆమెకి ఎంతవరకు సపోర్ట్ చేసి ఆమెను ఎంతవరకు ముందుకు పంపిస్తారనేది మా గ్రామస్తులు ఇంకా మిగతా ఉన్న కాన్స్టిట్యున్సీ లెవెల్ నుంచి కూడా ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇకపై మా గ్రామస్తులు దీన్ని గ్రహించి శ్రీజ, నేను తాళ్లపల్లి గ్రామం నుంచి వచ్చాను. సర్పంచ్ ఎలక్షన్లో పాల్గొన్నాను. మేమిద్దరం ప్రేమించుకొని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాము. దీంట్లో ఎలాంటి ఇబ్బంది కానీ ఒత్తిడి కానీ ఎలాంటివి ఎవరివి లేవు. మేము అనుకొని ఇష్టపడే ముందుకు సాగుతున్నాము. మమ్మల్ని అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. ఒక గుర్తింపులాగా ఉంటుంది కదా, అంటే ఒక స్టడీయింగ్ అమ్మాయి కూడా వచ్చిందని చెప్పేసి ఉంటుందని చెప్పేసి వచ్చాను. లేదు, ఎవరు చేయలేదు. మా ఇష్టపూర్వకంగానే నేను చేసిన. విత్డ్రా కోసం అంటే ఇప్పటివరకు ఏం లేదు. ఫర్దర్గా ఇండిపెండెంట్ సహకరించి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.